క్షణం చాలు నాశనం అవ్వడానికి, కానీ దశాబ్దం పడుతుంది నువ్వు అనుకున్న వైభవం చేరడానికి. కొన్ని మర్చిపోవాలి అంటే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాల్సిందే. డబ్బులను నీ చెమట నీళ్లతో సంపాదించు, ఇతరుల కన్నీళ్లతో కాదు. తప్పు నీది కానప్పుడు ఎవరి ఎదుట తలవంచకు, తప్పు నీదే అయినప్పుడు ఎవరిని నిందించకు. మన మాటకి గౌరవం, మన సమయానికి విలువ, మన పనికి గుర్తింపు లేని చోట ఉండకూడదు. పుస్తకాల్లో లేని ఎంతో సిలబస్ జీవితంలో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బ్రతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికీ నచ్చవు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. జీవితం నలిగిపోతున్న సమయంలో కూడా నమ్మకంగా ఉండగలిగితే చాలు, నువ్వు సగం గెలిచినట్లే. కొన్ని మర్చిపోవాలి అంటే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. జీవితంలో తగిలే ప్రతి గాయం తనకి తోచిన సాయం చేస్తూనే ఉంటుంది. ఆశతో బ్రతికితే సరిపోదు, ఆశయాన్ని గెలిపించుకోవడానికి ప్రతిరోజు యుద్ధం చేయాల్సిందే. అనుకుంటే అన్నీ తిరిగి వస్తాయి మిత్రమా, కానీ నీలో ఉండాల్సింది నిరాశ కాదు, నిట్టూర్పు. అలుపు కాదు, ఆశపై గెలుపు, గెలుపుపై ఆశ, గెలవాలనే ఆశ. సంతోషకర జీవితాన్ని గడపడానికి పెద్దగా ఏమీ అవసరం లేదు. అది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. చాలామంది శవాన్ని చూసి భయపడతారు, కానీ బ్రతికి ఉన్నవాడే చాలా డేంజర్. ఎంత తక్కువ తెలివితేటలు ఉంటే జీవనం అంత తక్కువ విచిత్రంగా కనిపిస్తుంది. అన్ని ఆశలను కోల్పోయిన వాడు అన్ని భయాలను కూడా కోల్పోతాడు. మనకు ఆందోళన లేనంత వరకు ప్రతిదీ అందంగా ఉంటుంది. ఇతరులులా ఉండడానికి ప్రయత్నిస్తూ మనల్ని మనం చాలా వరకు కోల్పోతాం. నీ శత్రువుకు ఏదైతే తెలియదో దాన్ని నీ మిత్రునికి కూడా చెప్పొద్దు. జ్ఞానం ఎప్పుడూ అజ్ఞానులకు కనబడదు. మూర్ఖుడు సంతోషం వెంటపడి చివరికి దుఃఖాన్ని కనుగొంటాడు, కానీ తెలివైన వాడు తన మార్గంలోని దుఃఖాన్ని తప్పించి వెళ్తాడు. స్వర్గం, నరకం అనేవి నీ ఆలోచనలోనే ఉన్నాయి. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావనే దానిపైనే ఉంటుంది. మూర్ఖుల గొప్పతనం ఏమిటంటే తెలివైన వాళ్ళందరినీ వాళ్ళు మూర్ఖులు అనుకుంటారు. యుద్ధం చేసే సత్తా కండలున్నోడి దగ్గరే కాదు, కష్టం చూసినోడి దగ్గర కూడా ఉంటుంది. భయాన్ని నువ్వు ఎంత దూరంగా విసిరేస్తే బ్రతుకు నిన్ను అంత ముందుకు తీసుకెళ్తుంది. సాధించిన తర్వాత ప్రతి కన్నీటి చుక్క నువ్వు పడిన అవమానాలు, హేళనలకు సమాధానమవుతాయి. మీపై మీకు ఆధిపత్యం లేకపోతే వేరే వారు మీపై ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉంటారు. బయటి నుండి వచ్చి మిమ్మల్ని సంతోషపరిచేది ఏదైనా మిమ్మల్ని బానిసని చేస్తుంది, మిమ్మల్ని ఆధారపడేలా చేస్తుంది. అది మీ స్వేచ్ఛను నాశనం చేస్తుంది. ఒక చేదు నిజం ఏమిటంటే నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాను అని చెప్పేవాళ్ళు కూడా నిన్ను మోసం చేయడం. కొంతమందికి నువ్వు చేస్తున్నది నచ్చుతుంది, కొంతమందికి నువ్వు చేస్తున్నది నచ్చదు. కానీ చాలామంది ఏమి చెప్పకుండా కుళ్ళుకొని చేస్తారు. నువ్వు ఒక వ్యక్తిని మోసం చేయగలుగుతున్నావు అంటే అతడు తెలివి తక్కువవాడు అని కాదు, అతడు నిన్ను అంతలా నమ్మాడు అని అర్థం. నమ్మకం వినడానికి చిన్న పదం, నిలబెట్టుకోవడానికి ఒక జీవితం సరిపోతుంది. ఈ రోజుల్లో విలువ అనేది మనిషిని బట్టి కాదు, మనిషి దగ్గర ఉన్న డబ్బుని బట్టి ఉంటుంది. బాధలో అయినా సంతోషంలో అయినా ఒకటే గుర్తించుకోండి, ఈ క్షణం శాశ్వతం కాదు. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి, ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.